హాయ్ ఫ్రెండ్స్, శాస్త్రవేత్తలు ఇప్పటివరకు సిద్ధాంతాల్లో మాత్రమే ఉన్న ఒక కొత్త పదార్థ దశను ప్రయోగశాలలో సృష్టించి స్థిరపరిచినట్లు ప్రకటించారు. వెండి నానో కణాలను ప్రత్యేక పద్ధతిలో అమర్చి రూపొందించినటువంటి ఈ కొత్త నిర్మాణం క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సమాచార సాంకేతికతల అభివృద్ధికి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అసలు ఈ పరిశోధన ద్వారా తేలిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందినటువంటి జౌ చెన్ యుస్తుఠాకా నగావోకాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వెండి నానో కణాలను ఉపయోగించి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఒక మధ్యంతర పదార్థ దశను వారు సృష్టించారు. సాధారణంగా లోహాల్లోని పరమాణువులు కొన్ని నిర్దిష్ట స్ఫటిక నిర్మాణాల్లో అమరుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ మరియు బాడీ సెంటర్డ్ క్యూబిక్ నిర్మాణాలు. కొన్ని లోహాలు వేడి చేసినప్పుడు ఒక నిర్మాణం నుంచి మరో నిర్మాణంగా మారుతాయి. అయితే ఆ మార్పు జరిగే మధ్యలో ఉండేటువంటి తాత్కాలిక దశలను ఇప్పటి వరకు నేరుగా పరిశీలించడం చాలా కష్టంగా ఉండేది. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు ప్రత్యేక ఆకారంలో ఉన్న వెండి నానో కణాలను రూపొందించారు. అనంతరం వాటిపై ప్రత్యేక అణుపొరలను జోడించి అవి ఒకదానితో ఒకటి క్రమబద్ధంగా కలిసేలా చేశారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా క్షణాల్లో మాయమయ్యే మధ్యంతర నిర్మాణాలను స్థిరంగా ఉంచడంలో వారు విజయవంతమయ్యారు. ఈ కొత్త నిర్మాణం మరో ఆసక్తికర లక్షణాన్ని కూడా ప్రదర్శించింది. కాంతిని దీనిపై ప్రసరించినప్పుడు కాంతి తరంగాలు నానో కణాల్లోని ఎలక్ట్రాన్లు అత్యంత సమన్వయంతో పరస్పర చర్యలు జరిపినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వాంటమ్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక ప్రవర్తనను సాధారణంగా చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే గమనిస్తారు. కానీ ఈ కొత్త పదార్థాల్లో అదే ప్రభావం గది ఉష్ణోగ్రత వద్దే కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు, అత్యంత సున్నితమైన సెన్సర్లు, ఇతర క్వాంటమ్ పరికరాల అభివృద్ధికి ఇది ఉపయోగపడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. చూసారుగా, ఇప్పటి వరకు సిద్ధాంతాల్లో మాత్రమే ఉన్న ఒక మధ్యంతర పదార్థ దశను శాస్త్రవేత్తలు తొలిసారిగా సృష్టించి స్థిరపరచగలిగారు. అంతేకాకుండా ఈ కొత్త నిర్మాణం గది ఉష్ణోగ్రత వద్దే అరుదైన క్వాంటమ్ లక్షణాలను ప్రదర్శించడం వల్ల భవిష్యత్తు క్వాంటమ్ టెక్నాలజీల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది.